బాస్ నీకు తెలుసో లేదో కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు చూడు మనతో మ్యాచ్ని బైకాట్ చేసి పడేసినారు. అరే టీం మొత్తాన్ని డిసప్పాయింట్ చేసి పడేసినారు కదరా, ఏందిరా అసలు మీరు. హలో గైస్, మన వీడియోస్కి గస్సలు లైక్స్ రావడం లేదు ఈ మధ్య. ఒక లైక్ చేయొచ్చు కదా మీరు. దీంట్లో డిసప్పాయింట్ అవ్వడానికి ఏముందిరా, అసలు ఆడకుండానే 2 పాయింట్లు ఇచ్చిపోతున్నారు. సో హ్యాపీగా ఉండు, మంచి రెస్ట్ కూడా వస్తుంది నీకు. అరే పెద్దోడా, ఏం గట్టిగా మాట్లాడుతున్నావు. వీళ్ళకి కాటేరమ్మ షోని 3Dలో చూపిద్దామని మన తమ్ముళ్ళు కాచుకొని కూర్చున్నారే. గిట్ట ఇలా ప్లేట్లు తిప్పేస్తారని అస్సలు ఊహించలేదు కదరా సూర్య. అదేరా పాకిస్తాన్ వాళ్ళని పాకలాడించి మింగుదామని చాలా ఆశలు పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం ఆగమాగం అయిపోయింది. రామేట్, మొన్ననే ఆసియా కప్లో 3 సార్లు మింగినారు మీరు, ఇంకా సరిపోలేదా? ఆ విషయం కాదు బ్రో, మింగించుకోవడం కాదు, బాయ్కాట్ చేసిండేదే చాలా బాధ అవుతుంది నాకు. మళ్ళీ ఎందుకురా, ఏదైనా గిట్ల ఎలక కొరికిందా చెప్పు. ఉండి ఏడవడం, గిచ్చడం, తిట్టడం ఏంట్రా మీరు గిట్లా. ఏమైనా ఉంటే చెప్పు, 2 నోర్లు ఎక్కువైనా సరే. వా ఏంది కెప్టెన్, మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నువ్వు? దేరా లేకపోతే మహాన్ బావుల్లా మీరేమైనా? అరే రా, మా దగ్గర నీళ్లు కూడా లేవు. మాతో మ్యాచ్ ఉంటే 4 రూపాయలు సంపాదించుకుంటారని శ్రీలంకలో మ్యాచ్లు పెడితే ఇప్పుడు మాతోనే ఆడమంటారా మీరు? ముందే ఆడతామని ఎందుకు చెప్పారా, ఇప్పుడు ఎందుకు తప్పించుకుంటున్నారు? అరే బ్రో, ఇప్పుడు రమ్మని అడగట్లేదు, కానీ మీతో ఆడాలని మాత్రం ఉంది మాకు, అందుకే అడుగుతున్నాం. మళ్ళీ అదే మాట, మాతో ఆడితే డబ్బులు వస్తాయనా? మరి ఇంత దమ్ ఎందుకు బ్రో మీకు? డబ్బులు ఎవరికి కావాలి, మాకు చాలానే ఉన్నాయి. మిగతా ఆడకుండా బాయ్కాట్ చేస్తే వచ్చే పేరు నెక్స్ట్ లెవెల్. ఇది మా ఫ్యాన్స్ కోరిక. ఫ్యాన్స్ మాటే ఫైనల్. కరెక్ట్ బ్రో, గ్రూప్ స్టేజ్ ఓకే, కానీ సెమీస్ లేదా ఫైనల్ అయితే తగిలితే వేరే లెవెల్ ఉంటుంది. ఏముంది బ్రో, వచ్చి విజువల్గా మింగించుకుంటారు మీరు. వా ఏం మాట అది. లేకపోతే ఏంది అసలు, వరల్డ్ కప్ ఆడమన్నది ఎవడు? వరల్డ్ కప్ ఆడతాం, వాళ్ళతో ఆడడం ఏం లాజిక్ ఇది అసలు? మా నాగిన్ కమిట్ అయితే కాటేయడమే కంటే ఇజ్జతే ముఖ్యం మాకు. ఓకే బ్రో, అట్లనే. అరే రా, నా వల్ల ఇంత లొల్లి జరుగుతుందని అస్సలు అనుకోలేదురా, నమ్మలేకపోతున్నా. వినుచున్నాడు, చరిత్ర సృష్టించాలంటే చిన్న చిన్న నిప్పు చాలు, ఆ నిప్పే నువ్వు. డోంట్ వరీ, అంతా మనకి మంచిగా జరిగింది. ఏయ్, ఈ రహీం ఎవరితో ఇంత వాగుతున్నాడు? అతడు బంగ్లాదేశ్ సీనియర్ రా. ఒకప్పుడు గ్రౌండ్లో పల్లీలు, నీళ్లు, పాల ప్యాకెట్లు అమ్ముకునేవాడు. ఇప్పుడు మనకు అంటే వీడి మాట విని పాకిస్తాన్ బాయ్కాట్ దేరా. ఆసియా కప్ గెలిచినందుకు ఇంకా మంట టికెట్లు అమ్మాక బాయ్కాట్ చెప్పడం పీక్ డ్రామా. ఏం చేయలేమంటే దేశం మొత్తం చూస్తుంది, సరైన టైంలో సరైన పని జరుగుతుందిరా అన్నట్టురా. తీలాకి ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు నీకు? అంతా ఓకే బ్రో అనుకని మళ్ళీ నన్నే బ్రో అంటున్నావు. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి గుర్తుపెట్టుకో, నువ్వు వరల్డ్ కప్లో నువ్వే ఓపెనింగ్. బయట గప్కార్లు కాంబినేషన్ సెట్ కాదంటున్నారు బ్రో. సంజు విషయానికి వస్తే ఎన్నో ఛాన్సులు ఇచ్చిన ఫామ్ లేదు. వరల్డ్ కప్ అంటే పక్క ఫామ్ ఉండాలిరా. ఒక్క సిరీస్ ఫ్లాప్ అయ్యి అంతే బ్రో. నువ్వు సంవత్సరం మొత్తం ఫ్లాప్ కదా బ్రో. కరెక్టే, కానీ ఇది వరల్డ్ కప్, ఎక్స్పెరిమెంట్ కాదురా. నా ట్రాక్ రికార్డ్ చెక్ చేయి బ్రో ఒకసారి. 9 సిరీస్లు గెలిపించిన, ఇది 10వ. చూద్దాం. హోమ్ వరల్డ్ కప్ గెలవడం చరిత్రలో లేదు, అందుకే నాకు భయంగా ఉంది. కప్పు మనదే బ్రో, మన ఊర్లో మనల్ని ఎవడు ఆపుతాడు? అరే నాన్న, కొత్తగా ఛానల్ పెట్టాను, మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను.